మత్స్యకారులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే బోటు యజమానులు ఉన్నారో వేటకు వెళ్ళే వారికి లీటర్కి సబ్సిడీ అనేది కూడా ఉంటుంది. అయితే గత కొన్ని నెలలుగా కూడా మత్స్యకారుల బోట్లకు సంబంధించి డీజిల్ సబ్సిడీ పెండింగ్లో ఉంది. సుమారుగా 2,80,00,000 వరకు కూడా పెండింగ్ ఉన్నట్టు కూడా మత్స్యకారు బోటు యజమానులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా కూడా వర్ష తుఫాన్ల వల్ల వేట సక్రమంగా లేకపోవడం, మరోవైపు సబ్సిడీ కూడా నెలల తరబడి డీజిల్ సబ్సిడీ కూడా రాకపోవడం అనేక ఇబ్బందులు పడుతున్నామంటే కూడా మత్స్యకారులంతా కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. అసలు ఈ ఎన్ని నెలలు బట్టి డీజిల్ సబ్సిడీ పెండింగ్ ఉంది, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మత్స్యకారులు అనే దానికి సంబంధించి కూడా వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఇప్పటికైతే మా ఫిషర్ మిల్ అంతా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. మాకే గవర్నమెంట్ ప్రభుత్వం అంతా కూటమి ప్రభుత్వం మాకే నిధులు ఇవ్వాలి బాగానే. వాటితో పాటు సబ్సిడీ యాపిన సబ్సిడీ డైరెక్ట్గా ఆపకూడదు, కంటిన్యూగా మాకు ఇవ్వాలి. అదే 15 రూపాయలు 9 రూపాయలు అనేది 15 రూపాయలు చెయ్యాలి. వాటితో పాటు మా ఫిషర్మెన్ అన్ని వాళ్ళకి వాళ్ళ సబ్సిడీ ద్వారా ఇచ్చారు. అలాగే చెట్లు కూడా సబ్సిడీ ద్వారా ఇచ్చారు. అవి కూడా ఇవ్వడం మానేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి అవి కూడా ఇస్తే మా ఫిషర్మెన్ బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. వాటితో పాటు ప్రభుత్వాలన్నీ ఏ ప్రభుత్వం వచ్చినా మా ఫిషర్మెన్ అనేది ఒక గుర్తింపు ఇవ్వాలి. గుర్తింపుతో పాటు మమ్మల్ని ఆదుకోవాలి. ఆదుకొని మొత్తం మాకు ఏం కావాలనేది అది ప్రభుత్వాలు కనుక్కొని మాకు చేస్తారని ఈ టీవీ ద్వారాగా మేము చెప్తున్నాం. ఆయిల్ సబ్సిడీ అనేది మాకు 65 రూపాయలు ఆయిల్ రేట్ ఉండేటప్పుడు 9 రూపాయలు సబ్సిడీ. అలాంటిది ఈరోజు 98 రూపాయలు డీజిల్ అమ్ముతుంది. మాకు అదే 9 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం ఇస్తుంది. మాకైతే లెక్క ప్రకారం చూసుకుంటే ఈ రోజున 15 రూపాయలు చిల్లర సబ్సిడీ రావాలి. మేము కొంటున్న ప్రతి ఆయిలు, నిత్యావసర వస్తువులు, అలాగే స్పేర్ సామాన్లు, ఇంజిన్ ఆయిల్ వగేరా ప్రతిదీ కూడా ముందుతో పోల్చుకుంటే అన్ని విధాలుగా రేట్లు విపరీతంగా పెరిగాయి. అలాగే సబ్సిడీ కూడా రేట్లు పెరుగుతాడు, ఆయిల్ సబ్సిడీ కూడా పెరగాలని బోటు ఓనర్ల యొక్క ఆవేదన. అంతేకాకుండా 4 నెలలకి 3 నెలలకి ప్రస్తుతం 9 రూపాయలు మైనస్ చేసి మరి ఆయిల్ కార్డులు రన్నింగ్ అవుతున్నాయి. మరి 2 నెలలకి 3 నెలలకి ఒక్కోసారి మరి కార్డులు కూడా పేమెంట్ లేక ఆగిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మరి పోయిన నెల అయితే 25 రోజులు ఈ కార్డులు అనేది ఆగిపోయి బోటు ఓనర్ ఒక్కొక్కడికి సుమారుగా 27,000 రూపాయలు నష్టం వాటిల్లింది. దీనివల్ల మరి అదే కార్డులు బ్రేక్ అవ్వకుండా కంటిన్యూషన్గా అయితే ఇబ్బంది ఉండదు. మరి మాకు ఈ 15 రూపాయలు సబ్సిడీ ఇవ్వాలి. అలాగే మరి గతంలో కూడా ప్రభుత్వాలు అలాగే వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉండేటప్పుడు కూడా మాకు అదే సబ్సిడీ ఉంది. మరి మాకు మరి లీటర్కు 15 రూపాయలు సబ్సిడీ రావాల్సి ఉందని ఎన్నోసార్లు మేము మొరపెట్టుకున్నాము. అది ఇంతవరకు మాకు రాలేదు. అలాగే మరి 2014-19 సంబంధించి మరి టీడీపీ ప్రభుత్వం హయాంలోను ఆ రోజున 12 రూపాయలు సబ్సిడీ ఇస్తామని ఒక ప్రకటన చేశారు, కానీ జీవో చేయలేదు. తర్వాత వచ్చిన వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన దాన్ని అలాగే తొంగలో తొక్కేశారు. మరలా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు బోటు ఓనర్లకి 15 రూపాయలు సబ్సిడీ రావాలి. మరి ప్రస్తుతం నడుస్తున్న 9 రూపాయల సబ్సిడీ కార్డులు ఎప్పుడు కూడా మరి బ్రేక్ అవ్వకుండా చూడాలని మా యొక్క విజ్ఞప్తి. అలాగే మరి ప్రస్తుతం జరుగుతున్న తరుణంలో ఎటువంటి ఇబ్బందులే పడుతున్నామంటే అంత ఇబ్బందులు పడుతున్నామండి. మరి ఆయిల్ 3,000 లీటర్లు ఎప్పటి నుంచో మాకు సబ్సిడీ ఇస్తున్నారు. ఆ 3,000 లీటర్లని 5,000 లీటర్లు చేయాలని నెలకి ప్రతిపాదన పెట్టాము. మరి అది ఎంతవరకు కాగితాలకే పరిమితం అవుతున్నాయి, కానీ ఇంతవరకు అది అమలు కాలేదు. మరి ఇది కూడా మరి మీ మీడియా ద్వారాగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. ప్రధానంగా 3 అంశాలు: 9 రూపాయల సబ్సిడీ 15 రూపాయలు చేయాలి, 3,000 లీటర్లది 5,000 లీటర్లు చేయాలి. పెండింగ్ ఉన్నటువంటి సబ్సిడీ డబ్బులు సుమారుగా 2,80,00,000 మా బోటు ఓనర్లకి అది 2019, 2017 సంబంధించి పెండింగ్ సబ్సిడీ ఉంది. అవి ఇంతవరకు కూడా మాకు రాలేదు. మరి అన్ని కులం వాళ్ళకి, అందరి కమ్యూనిటీలకి వాళ్ళకున్న ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క లాభాలు చూస్తున్నారు. మరి మత్స్యకారులకు వచ్చేసరికి ఉన్న ఒకే ఒక్క పథకం, అది కూడా సకాలంలో రాకుండా ఇబ్బందులు పడుతున్నాం. మరి ఇప్పటికైనా మరి ప్రభుత్వాలు కళ్ళు తెరిచి, మేము ఏ రాజకీయ పార్టీలకి తొత్తులం కాదండి, మాదొక బోటు ఓనర్ల సంస్థ ఇది. అందరికీ సంక్షేమం కోసం కోరే సంఘం ఇది. రాజకీయాలకు అతీతంగా మేము ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా మాకు రావాల్సిన రాయితీలు ఇప్పించి మరి అందరిలాగే మమ్మల్ని
ఆదరించి ఆదుకొని మరి మత్స్యకారులు కూడా హక్కును చేర్చుకుంటారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో 700 బోట్లు, మెకనైజ్డ్ బోట్లు, మోటరైజ్డ్ బోట్లు మెయింటైన్ అవుతున్నాయి. రాష్ట్రం మొత్తం మీద అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు వాజ్పేయి గారు గవర్నమెంట్ ఉండేటప్పుడు దీనికి సబ్సిడీ అనేది శాంక్షన్ జరిగింది. అప్పట్లో లీటర్ ఒక్కంటికి అప్పటి రేటును పెట్టి 3 రూపాయలు ఇచ్చేవారు. దాన్ని తర్వాత మళ్ళీ 6 రూపాయల 3 పైసలు చేశారు. అదే కొనసాగుతూ వచ్చింది. వచ్చిన తర్వాత 2014-19 గవర్నమెంట్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దాన్ని 12 రూపాయలు చేయడానికి 5,000 లీటర్లు పెంచడానికి నిర్ణయం తీసుకున్నారు. ఫైనాన్స్ కమిటీ కూడా ఒప్పందం జరిగింది. కానీ మనకు జీవో వచ్చే టైం అప్పటికల్లా జనరల్ ఎలక్షన్ రావడం వల్ల అది ఆగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏం చేశారంటే యాక్చువల్గా సబ్సిడీ అమౌంట్ అన్నది మేము ముందుగా డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత ప్రతి 3 నెలలకి ప్రతి 6 నెలలకి రీఎంబర్స్మెంట్గా రిలీజ్ చేసేవారు. ఆ పద్ధతి కాకుండా వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఎప్పటి డీజిల్కి అప్పుడే డబ్బులు తగ్గించేసి లీటర్ ఒక్కంటికి 9 రూపాయలు తగ్గించుకొని ఆయిల్ పర్చేజింగ్ కొనుగోలు చేసేవారు. అది చేస్తూ మధ్యలో మళ్ళీ బ్రేక్ అయ్యింది. ఒక నెల రోజులు 15 రోజులు బ్రేక్ అయితే ఆ బ్రేక్లో ఆయిల్ సబ్సిడీ వాడుకోకపోవడం వల్ల మళ్ళీ మొత్తం క్యాష్ పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఆ టైంలో నష్టం. దాన్ని మళ్ళీ తిరిగి మరి ఈ మధ్యకాలంలో కొనుక్కున్న దానికి పునరుద్ధరించే కార్యక్రమం లేదు. అదే కంటిన్యూ అవుతుంది. అది కంటిన్యూ అయ్యేటప్పుడు ఏంటంటే జనరల్ గవర్నమెంట్గా వచ్చేటప్పుడు ప్రభుత్వం మారేటప్పుడు ఒక 3 నెలలు, ఈ కొత్త పథకాన్ని వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొచ్చేటప్పుడు ఒక 6 నెలలు. ఇది డిసెంబర్లో ఇచ్చారు వాళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అప్పటికి 6 నెలలు. ఈ 6 నెలలు ప్లస్ ఈ 3 నెలలు 9 నెలల తాలూకా రావాల్సిన సబ్సిడీ మొత్తం అన్నది మా బోటు వండలకి ఆగిపోయింది. అది విశాఖపట్నం వరకు కూడా సుమారుగా 3 కోట్ల రూపాయలు ఉంది. దాన్ని ఏం చేశారంటే కొంతమంది ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా కోర్టుకి వెళ్ళి కొంతమంది డబ్బులు తెచ్చుకున్నారు. కానీ మరి ఆంధ్ర రాష్ట్రంలో ఈ యొక్క ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ అన్నది ఇప్పటికి స్థాపించి ఈ సంవత్సరంతో 50 సంవత్సరాలు పూర్తయినటువంటి అసోసియేషను. మరి గతంలో ఏంటంటే ఆంధ్ర రాష్ట్రం తరపు నుంచి ఏ ఒక్క జీవో రావాలన్నా మత్స్యకారులకి ఏ ఒక పథకం రావాలన్నా కూడా సిఫారసుతో ఈ యొక్క లెటర్ సిఫారసుతో రాష్ట్రంలో ఉండే అన్ని మత్స్యకార బోట్ల అసోసియేషన్ సంతకాలు ఈ లెటర్ పెట్టి ముందుకెళ్ళిన సంఘం కాబట్టి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లకుండా ప్రభుత్వాన్ని ఈ రోజు వరకు కూడా మేము బతిమాలుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ వస్తున్నాం. అయితే గతంలో ఇక్కడ మనకి లాస్ట్ ఈ సంవత్సరంలో బిఫోర్ 2 years 3 సంవత్సరాల ముందు ఫైర్ యాక్సిడెంట్ అనేది జరిగింది. ఫైర్ యాక్సిడెంట్లో అప్పటి గవర్నమెంట్ ఇమీడియట్గా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అప్పటికే మా యొక్క 10-12 బోట్లు మునిగిపోయి కాలిపోయి ఉన్నా సరే మరి అప్పటి ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆ యాక్సిడెంట్ జరిగేటప్పుడు తాత్కాల అప్పటి ఉన్న బోట్లకే ఆ రోజు ప్రమాదం జరిగినట్లకే అప్పుడు గవర్నమెంట్ చేస్తూ మరి మిగిలిన బోట్లకి ఇవ్వలేదు. అప్పటికే ఎన్నాళ్ళ నుంచి ఆ గవర్నమెంట్ కూడా 5 సంవత్సరాలు అడుగుతూ ఉన్నాం. అప్పుడు ఏం జరిగిందంటే తెలుగుదేశం నాయకులు ప్రభుత్వం మన పార్టీ తరపు నుంచి అప్పటి ఉన్నటువంటి ప్రమాదం జరిగిన వాళ్ళందరికీ కూడా బోటు ఓనర్కి 1 లక్ష రూపాయలు, ప్రతి కళాశీకి 5,000 రూపాయలు చొప్పున, పాషింగ్గా నష్టములకు 50,000 చొప్పున పార్టీ సొంత డబ్బుతో ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఆ ఆర్థిక సహాయం చేసేటప్పుడు ప్రభుత్వ పరంగా మాకు ఇక్కడ వేదిక మీద ప్రమాణం చేసి ఒక భరోసా ఇచ్చారు. మీరు ఉండిపోయిన బాకీలు కానీ ఆయిల్ సబ్సిడీలు కానీ ఏమీ కూడా మీకు ఏవి పోవు, బోట్లకి భరోసా ఇస్తా, బోట్లు బాధల్లో ఉన్న బోటు ఓనర్లు కానీ మీకు రావాల్సిన సబ్సిడీ డబ్బులు కానీ అన్నీ కూడా మన ప్రభుత్వం వస్తుంది, మీరు అధైర్యపడకండి, మీ అందరికీ కూడా మేము అవన్నీ కూడా ప్రతి పైసా కూడా మీకు ఇస్తామని ఒక భరోసా ఇవ్వడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం. అప్పటికి ఇంకా కూటమి కాలేదు. తెలుగుదేశం నాయకుల్లో మరి అప్పటి అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, అప్పటి జిల్లా అధ్యక్షులు గండిబాబ్జీ గారు ఉన్నారు, విజయనగరం నుంచి కర్రోది బంగారరాజు గారు ఉన్నారు, గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు, ఎంపీ భరత్ గారు ఉన్నారు, మరి కాకినాడ కొల్లు రవీంద్ర గారు ఉన్నారు, కాకినాడ వనమాడ వెంకటేశ్వర కొండబాబు గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చారు. మేము ఈ 2.5 సంవత్సరాల నుంచి కూడా మేము వాళ్ళు కోరుకుంటున్నాం. ఇప్పుడు ప్రత్యేక డిమాండ్ ఎందుకంటే అప్పుడు మేము ఇక్కడ ఒక తెలుగుదేశం ప్రతినిధులుగా ఉంటూ వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఆ విషయం మీద మా మీద ఒత్తిడి వస్తుంది. దాన్ని మేము కంటిన్యూ కూడా ప్రభుత్వాన్ని అడుగుతాం. ఇది పెద్ద బడ్జెట్ కాదు, ఒకే కొన్ని 3,000 కోట్లు 3 కోట్లు 1,000 కోట్లు వాళ్ళకి ఇచ్చాం, వీళ్ళకి ఇచ్చాం 90,000 కోట్లు
ముస్లిమ్స్కి ఇచ్చాం, వాళ్ళ జీతాలు ఇచ్చాం, అన్నీ ఇచ్చానన్నారు. ఈ పేపర్లో 300 ఆడికి ఇచ్చాం, 100 కోట్లు ఇవ్వని అనగానే ఇక్కడ మరి ఒక తెలుగుదేశం ప్రతినిధులుగా మరి ఒక అసోసియేషన్ మీద మాకు ఒత్తిడి వచ్చేస్తుంది. ఏంటి 2-3 కోట్లు ఇవ్వలేకపోతుంది మన గవర్నమెంట్, మత్స్యకారులు చిన్న చూపు చూస్తున్నారు అన్నటువంటి ఒక అపోహని చేస్తున్నారు. దాన్ని మరి ప్రతిపక్షాలు కూడా దాన్ని తవ్వి మా మీద యాలిగేషన్ కూడా తీసుకొస్తున్నారు. కాబట్టి మరి అచ్చెన్నాయుడు గారికి చెప్పాం. మరి ఇక్కడ మాకు అనకాపల్లి ఇన్ఛార్జ్ కొల్లి రవీంద్ర గారు, ఆయన కూడా మత్స్యకారు నాయకులు, అందరికీ చెప్తున్నాము. మరి ఈ మధ్యకాలంలో మాకు ఏమైందంటే 1 నెల రోజులు సబ్సిడీ ఆగిపోయింది, ఈ కంటిన్యూటీ అవ్వాల్సిన సబ్సిడీ. దాని గురించి అచ్చెన్నాయుడు గారిని కలగానే ఇక్కడ స్థానిక నాయకులు సీతారాం సుధాకర్ గారి ద్వారా మేము వంశీకృష్ణ గారి ద్వారా ప్రయత్నించగా దానికి మన ఇన్ఛార్జ్ మినిస్టర్లు వారు చర్య తీసుకొని వెంటనే మరి అచ్చెన్నాయుడు గారు సిఫారసు చేయగా అది ఇప్పుడు కంటిన్యూ అయిపోతుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. అయితే మా కోరిక ఏంటంటే ఈ నెల రోజులు ఏమన్నామండి, లేకపోతే టెక్నికల్ ప్రాబ్లం వల్ల అవనండి, లేకపోతే ఆర్థిక ఈ ఇబ్బందుల వల్ల అవనండి, ఏదైనా ఒక నెల రోజులు 40 రోజులు ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చినట్లయితే మేము ఆయిల్ వాడుకుంటూ ఆ డబ్బుల్ని మళ్ళీ రీఎంబర్స్మెంట్ ఇచ్చినట్టుగా కూడా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి దీని ద్వారా కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. ఎందుకంటే జనాలు ఆందోళన పడరు, ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా మాట్లాడరు, ప్రతిపక్షాలు కూడా దాన్ని వ్యతిరేకించి మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మేము కొన్న ఆయిల్లో వచ్చినటువంటి వాణిజ్య పన్ను కానీ ఎక్స్చేంజ్ డ్యూటీ కానీ ఆ డబ్బులే మాకు రిటర్న్ ఇస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఇవ్వక్కర్లేదు, మీకు కొన్నదానికే మీరు తిరిగి ఇస్తున్నారు. కాబట్టి ఈ వెసులుబాటును ప్రభుత్వం పరిశీలించాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాం. 1 నెల రోజులు అవ్వచ్చు, లేదా 2 నెలలు అవ్వచ్చు, ఆర్థిక పరిస్థితులు ఉంటాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదైనా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్లో బిల్లు డబ్బులు కట్టేస్తాం, కొనుక్కుంటాం. కానీ ఆ బిల్లుస్ మళ్ళీ ఆర్థిక పరిస్థితి బాగున్న తర్వాత కానీ లేదా టెక్నికల్ ప్రాబ్లం క్లియర్ అయ్యాక కానీ ఆ డబ్బులు మళ్ళీ ఈ బోటు వాళ్ళకి ఈ రింబర్మెంట్గా వచ్చే అవకాశం కల్పించాలని, ఆ వెసులుబాటు కల్పించాలని కోరుకుంటున్నాం. సార్, నా పేరు రాజేష్ అండి, ఏపీ మేనేజర్ ఫిషింగ్ బోర్డ్ ఆపరేటర్ అసోసియేషన్ ఆర్గనైజేషన్ సెక్రటరీ. గతానికి ఇప్పటికీ చూసుకుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయండి ఫిషింగ్ హార్బర్లో. ఎందుకంటే బోట్లు వెళ్తున్నాయి కానీ తుఫాన్లకు గురైపోయి మరి తుఫాన్లకు వెళ్ళి రావడం తప్ప బోట్లకు ఎటువంటి ఫిషింగ్ క్యాచింగ్ కూడా ఏం లేదండి. దీనివల్ల ఒక బోటు మీద సుమారుగా 10 నుంచి 50 కుటుంబాల వరకు బతుకుతున్నారు సార్. ఈ బోటు వెళ్తేనే వీళ్ళందరికీ బతుకు తెరివండి. అలాంటిది బోటు ఓనర్ కూడా బాగా సింక్ అయిపోతున్నాడు సార్. ఎందుకంటే ఇక్కడ ఈ లొకాలిటీలో ఈ ఫ్యాక్టరీలు అన్నీ వచ్చేసి తీర ప్రాంతం మొత్తం ఎక్కడ ఒక సరుకు కూడా లేకపోవడం జరుగుతుంది సార్. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే ఐస్ ఆయిల్ డబ్బులు కూడా రావడం లేదు. ఓనర్లు చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నారు. ఇలాంటప్పుడు నిజంగా గవర్నమెంట్ మరి ఇంత దారుణమైన పరిస్థితులు బోటు ఓనర్ ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ ఏదైతే మాకు రావాల్సిన సబ్సిడీ పెండింగ్ ఉందో డీజిల్ సబ్సిడీ 2,80,00,000 రూపాయలు మరి ఎప్పటి నుంచో దయచేసి మేము చాలా మీడియా ముందు చెప్పడం జరుగుతుంది. చెప్తే చేస్తామని అంటే నాయకులు కూడా వచ్చారు. మరి మొన్న అచ్చెన్నాయుడు గారి సార్ దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. వెళితే మీకు త్వరలోనే అయిపోద్ది, మీకేం పర్లేదు అన్నారు. కానీ ఈరోజు వరకు కూడా ఇంకా లేదు, మరి ప్రాసెసింగ్లో ఉందో. అలాగనే కమిషనర్ని కూడా కలిసాము, మరి కమిషనర్ కూడా అయిపోద్దని చెప్పారు. ఈరోజు వరకు కూడా లేదు. ఎందుకంటే బోటు ఓనర్లో అన్నమో రామచంద్రాన్ని ఏడిస్తున్నారు సార్. ఫిషింగ్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే పెండింగ్ సబ్సిడీ వదిలేస్తే ఇప్పుడు పెరిగే సబ్సిడీ గతం 9 రూపాయలు ఏదో 6 రూపాయల నుంచి 9 రూపాయలు చేసి ఇస్తున్నారు. అది కూడా మొన్నటి వరకు ఆపేసి అది మొన్న వచ్చింది. మరి అది కూడా ఏంటంటే అది సరిపోవట్లేదు, ఏటికి ఇచ్చిన సబ్సిడీ కూడా ఏమి సరిపోవట్లేదు సార్. అది అంతంత మాత్రానికే. దానికి ఇప్పటికి లీటర్ 100 రూపాయలు ఉంటే మరి ఆ రోజుల్లో నా 50 రూపాయలు 60 రూపాయలు ఉండేటప్పుడే 30 రూపాయలు ఉండేటప్పుడే కానీ 6 రూపాయలు ఇవన్నీ ఇచ్చేవారు. ఈరోజు 100 రూపాయలు డీజిల్ ఉండేటప్పుడు నీకు 9 రూపాయలు ఇచ్చినా ఏమీ సరిపోవట్లేదు సార్. దాని ప్రయోగం కూడా లేదు. కాబట్టి దాన్ని 15 రూపాయలు చేయాలని చెప్పేసి 25 రూపాయలు అడిగాం, ఏదో 15 రూపాయలు అన్నారు. పోనీ అదేనా చేస్తే బోటు ఓనర్ అని కూడా తిప్పుకుంటారు. ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితి సార్ అది. ఎందుకంటే బోటు ఓనర్ బయటికి బోటు ఓనర్ తప్ప లోపల ఎంత బాధలు పడుతుంటారో ఎంత ఇబ్బందులు పడుతుంటారో భగవంతుడు తెలుస్తుంది సార్. నిజంగా ఏదో ఉండలేక అప్పులు చేసి అక్కడెక్కడ తెచ్చి బోటు పంపిస్తే చూడండి జట్టు మీద ఎన్ని బోట్లు ఆగిపోయో. అన్నమో రామచంద్రాన్ని ఏడిస్తున్నారు సార్ బోట్లు. మరి ఆ సబ్సిడీ కానీ పెండింగ్ సబ్సిడీ కానీ ఇస్తే మరి గత ప్రభుత్వంలో ఇస్తానని చెప్పేసి ఇవ్వలేదు. మరి ఈ కూటమి ప్రభుత్వం కూడా వచ్చాక ఇస్తాము అని ఆశ చూపారు. కాబట్టి దాన్ని కూడా ఇస్తే తమర పేరు కాస్త ఇస్తే నిలబెట్టుకున్నట్టు ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్. మరి త్వరలో ఇస్తే ఎప్పుడో ఇస్తే కాదు,
ఆకలేసేటప్పుడు అన్నం పెట్టాలి సార్. మరి చాలా బాధాకరమైన విషయం. ఎంతమంది ఏడుస్తున్నారు, అది బయటికి చెప్పుకోలేకపోతున్నారు. ఏదో హుందాగా బోటు ఓనర్ చెట్ట వేసుకుని బయటికి తిరగడం తప్ప లోపల ఎన్ని బొక్కలు ఉన్నాయో ఎవరికి తెలియదండి. చాలామంది అప్పులు చేసి పిల్ల పుస్తులతో తాకట్టు పెట్టి ఎంత అహోరాత్రులు ఏడుస్తున్నారు సార్. అది బోట్లు తిప్పుకోలేక లాస్ట్ జట్టికి పరిమితం అయిపోయి ఈ క్యాచింగ్ లేక ఇప్పుడు దగ్గర ఇంచుమించు ఇప్పుడు ఇన్నాళ్ళు అయితే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వరకు పుష్కలంగా ఉండే. లాస్ట్ ఇయర్ అయితే చాలా వరకు ఫిషింగ్లు ఉండే సార్. ఈ సంవత్సరం అయితే 2 నెలల్లోనే మొత్తం ఎండగట్టేసినట్టు అయిపోయింది సార్. ఎందుకంటే ఎంత దూరం వెళ్ళినా సరే, ఇంకా లాంగ్ వెళ్తే ఆ బంగ్లాదేశ్ అటు దూరం వెళ్తే అటు తేలికి వెళ్ళిపోవడం, ఆలికి దొరికిపోవడం అదొక బాధ. ఎటు వెళ్ళినా సరే చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దయచేసి నాయకులు, ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, స్టేట్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం త్వరగా నిర్ణయం తీసుకొని మాకు రావాల్సింది ఏదైతే ఉందో మేము రావాల్సిన పెండింగ్ సబ్సిడీ అడుగుతున్నాం సార్. దయచేసి ఎన్నో కోట్లు రిలీజ్ చేస్తున్నారు, ఎంతోమందికి ఆపదలు ఆదుకుంటున్నారు. మత్స్యకారులు రావసరికి ఎందుకు ఇలా చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు సార్. దయచేసి మీకు 2 చేతులకు దండం పెడతాం. బోటు ఓనర్ ఆదుకోండి సార్. చాలా ఏడుస్తున్నారు సార్. మరి వేడడానికి కన్నీళ్ళు కూడా లేనంత పరిస్థితి అయిపోయింది సార్. చూసారా బోట్లు ఎంత జట్టి పరిమితం అయిపోయి మీరు చూస్తున్నారు. ఫిషింగ్ లేక వచ్చిన దానికి గిట్టుబాటు ధర లేక, ఎటు వెళ్ళినా క్యాచింగ్ లేక ఒక్కో బోటుకు 2 నుంచి 3 లక్షల వరకు లాస్ వచ్చేస్తుంది సార్. వెళ్తుంటే ఎంతకైనా అప్పులు చేస్తారు, ఎక్కడికైనా తెస్తారు. వెళ్ళిన డీజిల్కి వెళ్తుంటే కనీసం దానికి రాకపోతే బోటు ఓనర్ ఎలాగ సార్ తిప్పుకుంటారు. కాబట్టి దయచేసి మేము ఎన్నిసార్లు జోళ్ళు ఎరిగిపోయినట్టు తిరుగుతున్నాం ఆఫీసుల చుట్టూ, మీ చుట్టూ పెద్దవారు నాయకులకి అందరికీ చెప్పాము. దయచేసి చేతులెట్టి దండం పెడుతున్నాం. ఈ ఒక్కసారి ఆదుకోండి సార్ ప్లీజ్. ఏంటంటే చెప్తున్నామంటే మా పరిస్థితులు ఏం బాగోలేవు సార్. బోటు ఓనర్ పరిస్థితులు అసలు ఏం బాగోలేవు సార్. అందుకని త్వరలోనే ఈ పెండింగ్ సబ్సిడీ 2,80,00,000 ఏదైతే ఉందో తక్షణమే మాకు రిలీజ్ చేస్తారని చెప్పేసి మీకు చేతులెట్టి మా ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ బోర్డ్ ఆపరేటర్ అసోసియేషన్ నుంచి తరపు నుంచి మీకు మా మత్స్యకారుల నుంచి మీకు నమస్కారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నిజంగా మత్స్యకారులను ఎంతో అభిమానం ఉన్నారు. కాబట్టి మరి అభిమానం ఇస్తేనే మాకు అభిమానం చూపించుకోవాలి సార్. మరి ఈ వెళ్ళేటప్పుడు చూపించకపోతే ఇంకెప్పుడు సార్? ఆకలిసేటప్పుడు అన్నం పెట్టాలి సార్. మాకు కడుపు ఆకలి తీరుతుంది. అన్నం తినేసిన తర్వాత పెట్టినా సుఖం లేదు. అందుకనే మరి ఈరోజు మరి మత్స్యకార భరోసా వచ్చింది, సగం మందికి ఇస్తున్నారు. అది కూడా అది 8 మంది ఉంటే 6 రావడం ఇలాగ దాన్ని కూడా చాలా వరకు కొద్దిగా పెండింగ్ ఉండిపోయింది సార్. అది కూడా త్వరలోనే ఇచ్చేస్తానన్నారు. మన చైర్మన్ గారు వచ్చారు, చెప్పారు అది కూడా ఇచ్చేస్తానని చెప్పారు. మరి ఈరోజు వచ్చారట అందాన్ని చెప్పేసి కళాశాలకే కాకుండా అందులో బోటు ఓనర్ను కూడా యాడ్ చేయాలని చెప్పేసి. ఎందుకంటే బోటు ఓనర్కి ఎన్నో ఉంటాయి సార్. అది కూడా బోటు ఓనర్కి కూడా ఇచ్చేటట్టు ఈసారి మత్స్యకార భరోసాలో చెయ్యండి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏదో పనులు ఉంటాయి సార్. అతను కూడా మత్స్యకారులు, ఎందుకంటే అతను కూడా ఆకలిగా ఇబ్బందులు ఎన్నో పనులు ఉంటాయి సార్. బోట్ అయితే 5 నుంచి 10 లక్షల వరకు వర్కింగ్ ఉంటుందండి సంవత్సరం రావసరికి. మరి ఇవన్నీ రావసరికి అప్పులు చేసుకోవాలంటే ఒక ఏటెళ్ళు ఒక ₹1,00,000 మిగిలిందంటే మళ్ళీ ఏటకు 2 లక్షలు పోతుంది సార్. ఈ 2 లక్షలు పోతుందని చెప్పి బోటు కట్టేసుకోలేం కదా సార్. బోటు ఎలాగైనా తిప్పాలి. అప్పులు చేస్తూ అలాగా అప్పుల పాలు అయిపోతున్నాం సార్. ఎందుకంటే క్యాచింగ్ లేక, ఏడ్చిందని గిట్టుబాటు ధర లేక ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. దయచేసి మాకు వచ్చే సబ్సిడీ ఇచ్చి రావాల్సిన సబ్సిడీ ఎందుకు 10 సార్లు చెప్తున్నామంటే మేము చెప్పి అలిసిపోయాం. కాబట్టి తమరికైనా సరే వింటారని చెప్పేసి ఒక సేవ మా మత్స్యకారుల దృష్టి పెడతారని 100 సార్లు చెప్పాల్సి వస్తుంది సార్. ఎందుకంటే ఏదైతే ₹9 ఉందో అది ₹15 తక్షణమే చేయాలని. తుఫాన్ ఎఫెక్ట్ చాలా ఎఫెక్ట్ సార్. ఇప్పుడు ఐస్ ఆయిల్ వేసుకొని వెళ్తున్నాం సార్. 15 టన్నులు ఐస్, 20 టన్నులు. పెద్ద బోట్లు అయితే 40-30 టన్నులు వేసుకెళ్తున్నారు. చిన్న బోటు అయితే 5 నుంచి 15 టన్నుల వరకు వేసుకెళ్తున్నారు సార్. ఈ తుఫాన్ రావడం వల్ల ఒక 5-6 రోజులు 10 రోజులు ఉండిపోతే ఈ ఐస్ 60 నుంచి 70,000 వరకు ఖర్చు అయిపోతుంది సార్. మళ్ళీ అది తిరిగి వచ్చేయడం కానీ మళ్ళీ డీజిల్ అంతవరకు వెళ్ళి మరి తిరిగి వచ్చే 100 నుంచి 300-400 డీజిల్ వరకు ఖర్చు అయిపోతుంది. అదో 40,000, ఇది 50,000, ఇంచుమించు ₹1,00,000 లాస్ సార్ ఒక్కో బోటుకు. సుమారుగా ఒక ఈ బోట్ల వల్ల ఇంచుమించు తుఫాన్ వస్తే ఇంచుమించు 1 CR వరకు లాస్ అండి, ₹1,00,00,000 వరకు లాస్ అంటే. అది ఎందుకంటే మరి ఏదో ఉంటుందని అలాగే చెప్పి లాస్ చేసుకొని మళ్ళీ అప్పులు చేసుకొని మళ్ళీ ఐస్ వేసుకోవడం, మళ్ళీ ఆయిల్ వేసుకొని వెళ్ళడం, దీనివల్ల కళాశాల ఇబ్బంది అయిపోవడం. మొన్న ఏదో కాస్త రేషన్ ఇచ్చారండి బోటు కళాశాలకి. మరి కళాశాలకి సరిపోదు. మరి దానివల్ల బోటు ఓనర్ ఎంత లాస్ అయిపోతున్నానని చెప్పేసి అది కూడా తమరు తెలుసుకోవాలి. మత్స్యకారులను కొద్దిగా కాపాడుకోవాలండి. మత్స్య సంపద మీద గవర్నమెంట్ ఎంతో ఉపయోగం ఉంది సార్, ఎంతో ఉపయోగం. ఎందుకంటే ఈ మత్స్య సంపద తెచ్చి ఈ రాష్ట్రాల వరకు దేశం వరకు ఎక్స్పోర్ట్ వెళ్తుందండి. ఎల్లో ఫిన్ అని, ఫిష్ అని, ఫ్రాన్ అని, ప్రతిదీ ఇది న్యాచురల్ ఫుడ్ అండి. ఇది దీనివల్ల ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని తినే వాళ్ళందరూ. ఇది ఒరిజినల్ సార్. ఈ రాష్ట్రానికి కూడా ఇన్కమ్ వస్తుంది సార్. అలాంటి బోటు ఓనర్కి అయితే ఇన్కమ్ అయితే ఏం లేదు సార్. ఇది దీనివల్ల ఫిషింగ్ హార్బర్ దుర్భాగ్యం అండి. ఏం లేదు. 700 బోట్లు చిల్లర ఉన్నాయండి. ఇందులో కనీసం 10% మనుషులు బాగున్నారు.
తగ్గి 90% అంధకారమే. ఎందుకంటే సంపద లేదు, రెండోది సబ్సిడీ లేదు. 6 రూపాయలు అప్పుడు కొంత ఉండిపోయింది, 9 రూపాయలు అప్పుడు కొంత ఉండిపోయాడు, 2,80,00,000 రూపాయలు ఉండిపోయింది ప్రభుత్వం మీద. అదే కాకుండా ఆయిల్ రేట్లు పెరిగినప్పుడు కూడా సబ్సిడీ పెంచట్లేదు. కారణం ఏమో తెలియదు, ప్రభుత్వం ఏంటి నిర్లక్ష్యం చేస్తుందో తెలియట్లేదు సార్. గుజరాత్ ప్రభుత్వం 16 రూపాయలు సబ్సిడీ ఇస్తే మాకు ఇక్కడ 9 రూపాయలు ఇస్తున్నారు. ఆ 9 రూపాయలు కూడా కొంత మేరకు వాళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉండిపోయింది. ఇక్కడ ఫిషింగ్ హార్బర్లో వందలాది బోట్లు ధరని కట్టుకొని ఉన్నాం సార్. ఆకలి, ఒక సరైన సంపద లేదు. ఎంతో కొంత తెచ్చినప్పటికీ దళారులు ఎక్కువైపోయారండి. 16 కేజీలు తీయవలసింది 18 కేజీలు తీస్తున్నారండి. కేజీ డాల్వా అంటున్నారు, రీల్ దగ్గర కూడా కేజీ డాల్వా. ప్రతిదీనండి, ప్రతిదీ మోసమే. ఆ జోడీలు అంటారు, దాన్ని కొట్టుబడి అండి. ప్రభుత్వం కొంత ఇబ్బంది పెడుతుంది, అంతే ఇక్కడ దళారులు కూడా ఇబ్బంది పెడుతుంది. దీన్ని పట్టించుకుని నాదుడు కూడా కనబడట్లేదు సార్. ఎంత చెప్పినప్పుడు కూడా మాట వినిపించుకునే నాదుడు కూడా లేరు. ఒక నాయకుడు ఎక్కిన తర్వాత ఒక ఆలోచన వస్తుంది, ఒక నాయకుడు ఎక్కిన తర్వాత ఒక ఆలోచన వస్తుంది. రెండోది ఫిషింగ్ హార్బర్లో అప్పుల బాధలు ఎక్కువండి. దయచేసి ప్రభుత్వం మాకు సహకరించాలండి. ఎందుకంటే ఆయిల్ సబ్సిడీ మాకు ఏదైనా పెంచినట్టుగా అయితే బోట్లు తిప్పడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ప్రభుత్వం పట్టించుకోకపోతే బోట్లకు మట్టుగా ఇలాగే శిథిలావస్థకు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. దయచేసి ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. మాకు సబ్సిడీ పెంచిన తర్వాత బోట్లు రన్ చేయడానికి అవుతుంది సార్. ఈ ఫిషింగ్ హార్బర్ నమ్ముకొని కొన్ని వేల జనాభా బతుకుతున్నామండి. అందరు కూడా ఇబ్బందిగా ఉంది సార్. దయచేసి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఇప్పుడు ఎన్ని నెలలు బట్టి మీకు పెండింగ్ పెండింగ్ 6 రూపాయలది పెండింగ్ ఉంది సార్, 9 రూపాయలది కూడా పెండింగ్ ఉంది సార్. 2,80,00,000 రూపాయలు పెండింగ్లో ఉంది సార్. అది వెంటనే రిలీజ్ చేయాలి సార్. అచ్చెన్నాయుడికి కూడా వినత పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఇస్తానని మాట ఇచ్చారు. దయచేసి అది కూడా ఆయన సెలవుతో మాకు రప్పిస్తారని కోరుకుంటున్నాం సార్. అది ఎప్పుడు కలిసారు మినిస్టర్ గారిని కలిసి ఒక నెల రోజులు చిల్లర అవుతుంది సార్. అచ్చెన్నాయుడు గారు బాగానే స్పందించారు, ప్రభుత్వం చెప్తా అన్నారు, అది మాకు రిలీజ్ చేస్తా అన్నారు సార్. మరి ఎప్పుడు వస్తా తెలియదు సార్, అది ప్రభుత్వం ఇష్టం పెట్టి ఉంటుంది. దయచేసి డీజిల్ సబ్సిడీ పెండింగ్ ఉండిపోవడం వల్ల మీకు రెగ్యులర్గా ఆటకెళ్ళేప్పుడు ఎటువంటి ఇబ్బందులు వస్తున్నాయి? సబ్సిడీ ఉండే వల్ల మరి ఇబ్బంది సార్. పూర్తిగా మనకు సబ్సిడీ రానప్పుడు మాకు ఇబ్బందిగా ఉండదు సార్. కొంతమేరకు కట్టించుకున్నారు, డబ్బులు కొంత ఇచ్చారు. మరి అది ఇబ్బంది పడిపోయిన తర్వాత హార్బర్లో ఎన్ని బోట్లు ధరని ఉన్నాయండి. లేకపోతే ఇబ్బంది వల్లే ఉన్నాయి, బోట్లు తిప్పడానికి కూడా అవకాశాలు లేవు సార్. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలి. సబ్సిడీ కొద్దిగా పెంచితే మాకు 16 రూపాయలు ఇవ్వాలండి, 16 రూపాయలు లీటర్కి. అలాగైతే కొంతవరకు తిప్పుకోవడానికి ఆస్కారాలు ఉంటాయండి. అది పరిస్థితి. సంపద లేదు సార్. ఈ సంవత్సరం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఈ సంపద లేదు. ఆ ఫిషింగ్ బోట్ ఏటకి పంపడానికే భయం వేస్తుంది. పంపితే ఎంత లాస్ వస్తుందో తెలియట్లేదు. దాన్ని బట్టి భయపడుతూ బోట్లు కట్టేసుకోవడం కూడా జరిగిందండి. తుఫాన్లు మధ్యకాలంలో వస్తున్నాయి, బోట్లు ఆపేయడం జరుగుతుంది. మొన్న తుఫాన్కే గవర్నమెంట్ ఏదో బియ్యం ఇచ్చారు, ఏదో తీసుకోవడం జరిగింది. అలాగే మరి బోట్లు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఆ ఫిషింగ్ సంపద లేదు సార్. సంపద ఈ సంవత్సరం అసలు లేదు, జీరో. బోట్లు తిప్పలేకపోతాం సార్. అందుకే బోట్లు కట్టేయడం కూడా జరిగిందండి. డీజిల్ సబ్సిడీ మీకు జనరల్గా అయితే నెలకోసారి ఇవ్వాలా, లేదా ఎలాగా అసలు ఇవ్వాలి మీకు? డీజిల్ సబ్సిడీ ఏముందండి, నెలకో చెట్టుని ఇచ్చినా వాళ్ళ ఇష్టమే. తర్వాత ఇప్పుడు కటింగ్ చేసుకుని అప్పుడు ఇచ్చేసినా పర్వాలేదు. ఇది వరకు సబ్సిడీ అంటే వాళ్ళ దగ్గర పులిపెంపుగా తీసుకుంటారు, అది మనకి బ్యాలెన్స్ రూపంలో వేసారు, అదే ఉండిపోయిందండి. అది ఈరోజు ఏంటంటే సబ్సిడీ డబ్బులు కట్ చేసుకొని ఇస్తున్నారు. ఇప్పుడు ఇస్తున్నారు. అంతకుముందు డబ్బులన్నీ కట్టించుకున్నారు, సబ్సిడీ రూపంలో పంపించారు. ఇప్పుడు అది కాదు, సబ్సిడీ డబ్బులు తీసుకొని సబ్సిడీ ఎంత అయితే వర్తిస్తుందో వర్తింపు తీసుకొని తగిన నెంబర్ తీసుకుంటున్నారు సార్. దానివల్ల ఇబ్బంది లేదు. సబ్సిడీ పెంచాలి మెయిన్. సబ్సిడీ పెంచితే మాకు బోర్డు తిప్పుకోవడానికి ఆస్కారాలు ఎక్కువండి. లేకపోతే అంతే అతోగతి పాలు అయిపోతాయి బోట్లు కూడా. ఆ జట్టిని గుద్దుకొనే మొక్క రాలిపోయి అలాగా శిథిలావస్థకు వచ్చేసాయి బోట్లు కూడా. ప్రెసిడెంట్ గారు చెప్పారండి పెండింగ్ సబ్సిడీ ఇవ్వమని చెప్పేసి, అది పూర్తిగా ఆ 2,80,00,000 ఇవ్వాలని. ముఖ్యంగా మరి కార్డులు కూడా ఈ మధ్యన 5 రోజులు ఆగిపోయి అక్కడ ఈ మధ్యన ఇచ్చారు. అది రొటీన్గా ఆపకుండా ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా కూడా వ్యవసాయదారులకి చిన్న ఇబ్బంది జరిగినట్లయితే వెంటనే స్పందించి న్యాయం చేస్తున్నారు. అంతకన్నా ఘోరం మా మత్స్యకారులు.
ఈ సముద్రంలోకి వెళ్ళి ఏ రోజు తుఫాను వస్తుందో, ఏ రోజు కరెంట్ వస్తుందో, ఏది వస్తుందో తెలియదు, ఏ రోజుకి ఎలాగుంటుందో తెలియదు. అలాంటి వాళ్ళు మా మత్స్యకారులు విస్మరిస్తున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విస్మరించకుండా రైతులకు ఎలాగైతే వ్యవసాయదారులు చూస్తున్నారో మాకు మత్స్యకారులు కూడా అలాగే చూస్తారని ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎంత ఖర్చు అవుతుంది? 2 లక్షలు అవ్వచ్చు, 3 లక్షలు అవ్వచ్చు, 50,000 కానీ సుమారుగా ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంటే సింగల్కి వెళ్ళొచ్చు, వారం రోజులకి వెళ్ళొచ్చు, 15 రోజులకి వెళ్ళొచ్చు. వీళ్ళందరికంటే ఫిషింగ్ని పెట్టి ఆయిల్కి ఖర్చు అవుతుందండి. సబ్సిడీ వల్ల మీకు ఎంత కలిసి వస్తుంది? సబ్సిడీ వల్ల ఎంతో కొంత కలిసి. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు చెప్పారు కదండి, ఆల్రెడీ టీడీపీ గవర్నమెంట్లో ₹12 శాంక్షన్ అయింది, ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. ఈ లోపేమో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది, ఆగింది. ఇప్పుడు అది ₹15 చేయమని చెప్తున్నాం. 5,000 లీటర్ల డీజిల్ కూడా పెంచమని చెప్తున్నాం. అలాగే ఇచ్చినట్లయితే మత్స్యకారులు కొంత ఉపశమనం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా మత్స్యకార బోటు యజమానుల తాలూకు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం ఇప్పటికీ ₹6 ఇస్తుంది డీజిల్ లీటర్కి, కానీ ₹16 పెంచాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వం ప్రతి లీటర్కి డీజిల్కి కూడా ₹16 సబ్సిడీ ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఖచ్చితంగా కూడా బోటు యజమానులంతా కూడా కొంతవరకు కూడా ఆర్థికంగా కూడా నిలదొక్కునే అవకాశం ఉంటుందని కూడా వీరంతా కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మరోవైపు ఏదైతే ఉందో పెండింగ్ సబ్సిడీ డీజిల్ సబ్సిడీ బిల్లుని కూడా వెంటనే విడుదల చేయాలి. మరోవైపు ₹6 ఉన్న సబ్సిడీని ₹16 చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాఘవతరాము, అభినవ్ భారత్, విశాఖపట్నం.